ఖచ్చితంగా సలహాలు ఇస్తాం. తాతయ్యకి తెలియకపోతే తాతకి దగ్గులు నేర్పిస్తారు మనవాళ్ళు. తాతకి చేత కాకపోతే మనవాళ్ళు అందరం కూడా తాతకి రాజకీయం అంటే ఏంటో నేర్పిస్తాం. చెప్పండి చెప్పండి. ఒకే కులంలో పుట్టినంత మాత్రాన నేనేం అనలేదు కదా, తాతయ్య అని అంటున్నానండి. మా తాతయ్యని నేను తాతయ్య అని అంటానండి బాబు, మీకెందుకు? నేను మా ముద్రగడ పద్మనాభం తాతయ్య గారు, ముద్రగడ పద్మనాభం తాతయ్య గారు ఓకేనా? మీరు దొంగ ప్రేమలు చూపియొద్దు. ముద్రగడ గారి మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు కదా, ముద్రగడ గారి మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. మీరు దొంగ ప్రేమలు చూపియొద్దు, కపట ప్రేమలు చూపియొద్దు, కపట నాటకాలు ఆడొద్దు. మీరు కపట ప్రేమలు కపట నాటకాలు మీరు ఇంకొకటి మీద చూపించండి. ముద్రగడ గారిని మీరు ఏం చెప్పారు? మా తాతయ్య గారి గురించి నేను చెప్తానబ్బా, మా తాతయ్య గారి గురించి నేను చెప్తాను. మీకేంది నొప్పి? నువ్వెందుకు అంటావు? నీకు నాకేం చుట్టూ ఉందయా? ఉంది? నేనంటా నిన్ను బామ్మర్ది, నువ్వేమన్నా నాకేమో పిల్లనిచ్చి పెళ్లి చేసావా? నువ్వెందుకు అంటావు? నువ్వెందుకు అంటావు బామ్మర్ది? నువ్వెందుకు అంటావు బామ్మర్ది? నువ్వు అనకూడదు బామ్మర్ది శేఖర్ రెడ్డి బామ్మర్ది నువ్వు అనకూడదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి అనొచ్చు, నేను ముద్రగడ గారిని అనొచ్చు. నువ్వు అనకూడదు బామ్మర్ది, నువ్వు అనకూడదు బామ్మర్ది, నువ్వు కంట్రోల్లో ఉండు. నువ్వు అనకూడదు. నేను అనొచ్చు మా తాతయ్య నేను అనొచ్చు, నువ్వు అనకూడదు బామ్మర్ది. అదే చెప్తున్నాను బామ్మర్ది, నువ్వు అనకూడదు. పగిలిపోతే నీకు కూడా ఎవడరా నువ్వు? చెప్పు తెగుద్దు, మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాయి, దవడ పగల కొడతాయి అదే వేషాలు. గాడిద ఎవడరా నువ్వు? గాడిద మీరంతా మీరు రౌడీయిజం ఇంకెక్కడ చూపించుకోండి. ఒక నిమిషం చెప్పు తీసి కొడతాం. ఒక నిమిషం ప్లీజ్. కృష్ణాంజలి గారు ఒక నిమిషం అండి. శేఖర్ వెయిట్ ఒక నిమిషం. కృష్ణాంజలి గారు 10 సంవత్సరాలు అవుతుంది. జనసేన పార్టీ పెట్టిన తర్వాత 10 సంవత్సరాల్లో వాళ్ళ బలం ఎక్కడుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో చెప్పారు. ఎక్కడుంది ఈ బలం అని అంటే గోదావరి జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి, అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విషయాల్లో కొత్త విశాఖపట్నం, కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా అక్కడక్కడ కొత్త పాకెట్స్ లో ఉండొచ్చు. ఏంటి దీని వెనక ఉద్దేశం ఏమిటి అంటే, ఎక్కడైతే కాపులు ఉండేటువంటి పాకెట్స్ ఉన్నాయో అక్కడ జనసేన కొంత బలంగా ఉన్నట్టుగా వాళ్ళ పార్టీ బలాన్ని చెప్తారు. ఇంకొక వైపు నేను చెప్తున్నారు, కాపులు పార్టీ కాదు మాది, కాపులు వరకే కాదు, మేము కాపులకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు అని ఇంకొక వైపు చెప్తారు. ఇప్పుడు వాళ్ళ అసలు బలం అయితే మాత్రం వాళ్ళు చెప్పే దాని ప్రకారంగా గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి కూడా గోదావరి జిల్లాలో 34 సీట్లలో ఉపయోగం అయితే అనేటువంటి దాని మీద ఈ పొత్తుల వ్యవహారం ఇవన్నీ కూడా పుట్టాయి. అంటే బేసిక్ గా రేపొద్దున పవన్ కళ్యాణ్ వెనకాల కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉంటారా ఉండరా, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఆవేశంగా నేనేమంటానంటే, కిరణ్ చాలా మంచి తెలివైన వాడు, రాజకీయంగా కూడా మంచి వైజ్ ఆలోచనతో ఇవన్నీ కూడా చేస్తున్నాండి కాదంట. మీరు ఎక్కడైతే మీరు కాపు ఉద్యమానికి సంబంధించినటువంటి నాయకుల్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా జనసేన పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి అంశం. ఎందుకు అనంటే, మీరు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఈ 10 ఏళ్లలో కానీ పిఆర్పి పెట్టిన 5 అప్పుడు కానీ ఎప్పుడూ కూడా కాపులకు సంబంధించినటువంటి అంశాల మీద, వాళ్ళ సమస్యల మీద, వాళ్ళ హక్కుల మీద, వాళ్ళ రిజర్వేషన్ల మీద పోరాటం చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్కు లేదు, చిరంజీవి. అలాంటప్పుడు ఈ రోజున కాపులకు సంబంధించినటువంటి ఒక 3-4 దశాబ్దాల నుంచి పనిచేసినటువంటి ఉద్రగడ్డ పద్మనాభం, హరిరామ జోగయ్య ఇలాంటి సీనియర్ పొలిటీషియన్స్, మీరు రాజకీయంగా మిమ్మల్ని వాళ్ళు విభేదించవచ్చు, విభేదిస్తే రాజకీయంగా మాత్రమే మాట్లాడండి, అంతే తప్ప
మేము వాళ్ళందరూ కూడా వాళ్ళకి అసలు ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని, వాళ్ళు కాపుల్లో లీడర్లే కాదని కాపు సామాజిక వర్గం వాళ్ళు చెప్పాలి. ఈ వైఎస్ఆర్ జనసేన పార్టీ వాళ్ళకి లీడర్ కాకపోవచ్చు, ఆయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు. కానీ రేపొద్దున గోదావరి జిల్లాల్లో ముద్రగడ్డ పద్మనాభం అదే విధంగా హరిరామ జోగయ్య ప్రభావం ఖచ్చితంగా ఉండబోతుంది. ఇప్పుడు పిఠాపురంలో నేరుగా పోటీ చేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ మీద, మరి ఎందుకో మరి ఆ వంగాగీతని అక్కడ పోటీకి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. నేను అనుకుంటున్నాను కీలకమైనటువంటి నేతల్ని ఆ లేడీస్ పెడుతున్నాం. ఇప్పుడు మంగళగిరిలో నారా లోకేష్ మీద మురుగుడు లావణ్య, ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ మీద వంగాగీత. ఈ విధంగా మరి మేము ఆడవాళ్ళతోనే గెలిపిస్తే మిమ్మల్ని ఓడించగలము